విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన దివ్యాంగ క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పారాలింపిక్స్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి ఇటీవల డిఎస్సిలో 15 మంది దివ్యాంగ క్రీడాకారులు ఉద్యోగాలు పొందారు. దివ్యాంగులైన నమ్మకం కోల్పోకుండా క్రీడల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ప్రతిభ ఆధారంగా నిస్వార్థంగా ప్రభుత్వం దివ్యాంగులకు ఉద్యోగాలు ఇచ్చిందని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు అన్నారు. లో నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ గెలిచిన వాళ్ళకి డిఎస్సిలో ఎవరైతే సీట్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఆ ఫెలిసిటేషన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది చాలా హర్షదాయకము. ఎవరైతే పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్లు అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ జయించారో వాళ్ళందరికీ గుర్తింపుగా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం రావడము ఒక జీవిత కళ. సో ఆ కళను నెరవేరించిన ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు. రికగ్నిషన్ ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం, డిఎస్సీలో సెలెక్ట్ అవ్వడము, ఆ మెడల్ ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడంతో మిగతా వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. ఇది ఒక మంచి పరిణామము. పారా స్పోర్ట్స్లో ఎవరైతే మెడల్ సంపాదించారో వారికి 15 మందికి డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చాయంటే నీతి నిజాయితీకి నిదర్శనం అని చెప్పేసి పారా స్పోర్ట్స్లో మెడల్ సంపాదించినందుకు మాకు నిస్వార్థంగా ఈ యొక్క ఉద్యోగాలు వచ్చినందుకు మా కుటుంబాలు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పేసి చెప్పటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈ పారా స్పోర్ట్స్ తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగాలు వచ్చిన వారందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.